Ma'am, see the picture? It's beautiful. Oh wow, it's beautiful. By the way, ప్రమోద్, చూడండి, మీరు ఏదైనా ఒక దాన్ని చూపించి దాన్ని చూడండి అని అంటే నా అటెన్షన్ని గ్రాప్ చేస్తున్నారు. ఇంటెన్షనల్గా ఒక దాని వైపు చూడండి అని చెప్తున్నప్పుడు మనం యూజ్ చేయాల్సింది లుక్ అనేది యూజ్ చేయాలి. అప్పుడు మీరు అనాల్సిన మాట లుక్ ఎట్ ద పిక్చర్, నాట్ సీ ద పిక్చర్, లుక్ ఎట్ ద పిక్చర్. ప్రమోద్, వాట్ ఆర్ యూ డూయింగ్? I'm seeing the match. అయ్యో చూడు, ఇప్పుడు మీరు మ్యాచ్ చూస్తున్నారు, తదేకంగా కాన్సన్ట్రేట్ చేసి ఎఫర్ట్ పెట్టి ఒక పీరియడ్ ఆఫ్ టైం దేనైనా మనం చూస్తూ ఉన్నప్పుడు చెప్పాల్సిందేంటి? వాచ్ చెప్పాలి. ఐఎమ్ వాచింగ్ ద మ్యాచ్ అనాలి, సీయింగ్ ద మ్యాచ్ కాదు. మరి సీ ఎప్పుడు వాడాలి? ఐ విల్ క్లారిఫై దెమ్. చూడండి, నా కళ్ళు ఉన్నాయి, సెన్సెస్ ఉన్నాయి కాబట్టి జస్ట్ అలా కళ్ళు తెరిస్తేనే నేను చూస్తాను. వితౌట్ ఎఫర్ట్, ఇంటెన్షనల్గా కాకుండా ఎఫర్ట్ లేకుండా నేను క్యాజువల్గా అలా చూసేసినప్పుడు సి అనేది చెప్పాలి. నేను నిన్న మిమ్మల్ని రోడ్డు మీద చూశానండి అని చెప్పాలి. అప్పుడు ఏమంటాను? నేను కావాలని చూసానా? ఇంటెన్షనల్గా ఎఫర్ట్ పెట్టలేదు, అనుకోకుండా అలా చూసా. ఐ సా యూ అనాలి. ఇప్పుడు లుక్ అనేది ఎప్పుడు యూజ్ చేస్తాం? ఒక ఫోకస్ పెట్టి ఇంటెన్షనల్గా ఎఫర్ట్ పెట్టి ఒక దాని వైపు చూసినప్పుడేమో లుక్ అనేది యూజ్ చేస్తాం. ఏదైనా ఒక దాన్ని, మూమెంట్ ఉన్నదాన్ని, యాక్షన్స్ ఉన్నదాన్ని ఒక పీరియడ్ ఆఫ్ టైం కొద్దిసేపు అలా చూస్తూ ఉంటే ఇంటెన్షనల్గా, అప్పుడు దాన్ని వాచ్ అంటాం. లైక్ మూవీస్, స్పోర్ట్స్, సీరియల్స్ ఇలాంటివి. హోప్ యూ గాట్ ద క్లారిటీ. ఫాలో ఫర్ మోర్.